ప్రయత్నిస్తే అవ్వంది ఏది ఉండదు. మనం అనుకుంటే ఏదైనా సాధించగలము. అబ్బాయిల కన్నా తీసుకోము అమ్మాయిల్ని. సంతోషంగా కనిపిస్తున్న ఈ యువతి జీవితంలో ఎంతో విషాదం ఉంది. చిన్నతనంలో ఎదురైన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులకు కుంగిపోకుండా తన కలను నెరవేర్చుకున్నారు మనీషా. ఇప్పుడు వేగవంతమైన రైళ్లుగా పేరున్న వందే భారత్ రైల్లో అసిస్టెంట్ లోకో పైలట్గా పనిచేస్తున్నారు. నా పేరు మనీషా. విజయవాడ దగ్గరలో కొత్తూరు తాడపల్లి మాది. మా నాన్నగారు లారీ డ్రైవరు. నా 6th క్లాస్లోనే అతను చనిపోయారు. మాది చిన్న కుటుంబం. లోకో పైలట్ అవ్వాలని నా డ్రీము. కాకపోతే నేను అది సాధించేంత వరకు వదలలేదు, సాధించాను. 10th క్లాస్ అయిపోయినాక ఐటీఐ విజయవాడ గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్. దాని తర్వాత నేను అప్రెంటిస్ చేశాను. 2018 బ్యాచ్ నాది. ఆర్ఆర్బీలో ఎగ్జామ్ రాసినాక క్వాలిఫై అయ్యాను. తర్వాత గూడ్స్ లోకో పైలట్గా నేను అయ్యాను. 3 years అది అయిపోయినాక ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్స్ప్రెస్కి ప్రమోట్ చేశారు. దాని తర్వాత నేను వందే భారత్కి ప్రిపేర్ అవుతానే అది చేస్తానే దీనిలో సెలెక్ట్ అయ్యాను. సెప్టెంబర్లో నా జాయినింగ్. 2025 బ్యాచ్, బెంగళూరు టు జైపూర్. దాని తర్వాత నేను విజయవాడకి ట్రాన్స్ఫర్ అయ్యాను. విజయవాడ టు చెన్నై వందే భారత్కి ఇప్పుడు లోకో పైలట్గా చేస్తున్నాను, అసిస్టెంట్ లోకో పైలట్గా. జీవితంలో మంచి ఉద్యోగం సాధించాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డానని మనీషా చెప్పారు. చాలా స్ట్రగుల్ అయ్యి ఈ స్థాయికి వచ్చాము. మా అక్క నేనే ఇద్దరమే, ఒకరికి తోడుగా ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అయ్యాము. అక్క డ్యాన్సరు, నెల్లూరు కవిత అని డ్యాన్సరు. అక్క నాకు బాగా సపోర్ట్ చేశారు. ఆమె నా ఫ్యామిలీలో బాగా స్ట్రగుల్ అయిన విషయాలంటే చాలా ఉన్నాయి. నేను ఈ జాబ్కి ఈ ఫీల్డ్కి వచ్చానంటే ఎవరూ నమ్మలేదు ఫస్ట్ నేను ఈ జాబ్ చేస్తున్నానంటే. అంత పెద్ద జాబ్ ఈ పిల్లకి ఎక్కడ వచ్చింది అని అందరూ అన్నారు, హేళన చేసి నవ్వారు కూడా. చాలా కష్టపడి నేను ఈ స్థాయికి వచ్చాను. వాళ్ళందరి నోరులు ముయ్యాలని ఈ స్థాయికి వచ్చాను నేను. పట్టుదలతో ప్రయత్నిస్తే కానిది ఏదీ ఉండదని చెబుతున్నారు మనీషా. స్థాయికి రావాలంటే ఒకసారి రాసిన ఆర్ఆర్బీ ఇంకా మనం ఇది సాధించలేము అన్న వాళ్ళకి ఒకటే చెప్తాను, ప్రయత్నిస్తే అవ్వంది ఏది ఉండదు. మనం అనుకుంటే ఏదైనా సాధించగలము. అబ్బాయిల కన్నా తీసుకోము అమ్మాయిల్ని.